సబ్కాన్షియస్ మైండ్ని మనం రీప్రోగ్రామింగ్ చేయడం ద్వారా మన సబ్కాన్షియస్ మైండ్ని మనము రీప్రోగ్రామింగ్ చేయడం ద్వారా మనము అనుకున్నవి మనకు మేనిఫెస్టేషన్ అవుతాయి అని సైంటిఫిక్గా కూడా మనకు ప్రూవ్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో మన ఆలోచనలకు ఒక శక్తి ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది అన్నమాట. సో మనలోని వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ ఈ మూడు కూడా ఒక సరి అయిన పొజిషన్లో ఉంటే మన ఆ ఆలోచన థాట్ అనేది మనం అనుకున్న లక్ష్యానికి మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది. సో దీనికోసము మనము మన సబ్కాన్షియస్ మైండ్ని మనము పవర్ఫుల్గా చేయాలి, మన సబ్కాన్షియస్ మైండ్ మనం నమ్మించాలి. సో మనము రకరకాల ప్రోగ్రామింగ్స్ ద్వారా మన సబ్కాన్షియస్ మైండ్లోకి మనము మన థాట్ని మనము అందించి దాన్ని చాలా పవర్ఫుల్గా చేయడానికి మనం ట్రై చేస్తూ ఉన్నాం అన్నమాట. సో అందులో భాగంగా ఈరోజు 17 సెకండ్స్ అనే ఒక ఫార్ములాను చూద్దాం. ఈ 17 సెకండ్స్ అనేది అబ్రహాం హిక్స్ అనే రైటర్ దీన్ని తీసుకొచ్చారు. సో దీంట్లో ఏంటంటే మన థాట్ని, మన ఆలోచనని 17 సెకండ్ల పాటు హోల్డ్ చేయగలిగితే, అంటే ఒకే విషయం మీద 17 సెకండ్ల పాటు మనము ఆలోచించగలిగితే ఆ థాట్కి అనేది ఒక శక్తి వస్తుంది అనమాట. ఆలోచనకు ఒక శక్తి వస్తుంది. ఆ శక్తిని, ఆ థాట్ని అలాగే ఇంకొక 17 సెకండ్లు తీసుకెళ్ళగలిగితే అది ఇంకా మరింత దానికి పవర్ వస్తుంది. అలా ఇంకో 17 సెకండ్స్, అలా 68 సెకండ్స్ వరకు కూడా ఒకే ఆలోచనతో ఉన్నట్లయితే మనము మన మేనిఫెస్టేషన్ అనేది ఈజీగా అవుతుంది, మన దాని మీద ఫోకస్ వస్తుందని ఈ 17 సెకండ్స్ యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. ఈ 17 సెకండ్స్ మన ఆలోచనని హోల్డ్ చేయగలగాలి. సో దీనికోసము మనం ఏదైతే అనుకుంటామో, మన కోరిక కానీ మన గోల్ కానీ, దాన్ని 17 సెకండ్స్ పాటు అదే ఆలోచన మీద ఫోకస్ పెడతాం అన్నమాట. సో ఆ ప్రాక్టీస్ మనం చేద్దాము. సో అంతకంటే ముందు 369 అనే ఇంకొక ఫార్ములా గురించి మనం తెలుసుకుందాం. 369 అనేది నికోలా టెస్లా అనే ఒక సైంటిస్ట్, ఆయన 1930 ఆ టైంలో ఆయన గొప్ప సైంటిస్ట్ అనమాట నికోలా టెస్లా. ఆయన ఏసీ కరెంట్, డైరెక్ట్ వైర్లెస్ కరెంట్ ఇవ్వడానికి ఆయన ఆ రోజుల్లో పరిశోధనలు చేశాడు. కమ్యూనికేషన్ సిస్టమ్ ఈరోజు మన చేతిలో సెల్ ఫోన్ వస్తుందని ఆ రోజు ఆయన తన ప్రయోగాల ద్వారా నిర్ధారించారు. ఆయన కనిపెట్టిన 369 అనే ఫార్ములా ఏంటంటే, 369 ఈ అంకెల్లో ఒక వైబ్రేషన్ ఉంది, ఒక ఫ్రీక్వెన్సీ, ఒక హయ్యర్ పవర్ ఉంది అని ఆయన చెప్పారన్నమాట. సో యూనివర్స్లో కొన్ని నంబర్స్ ఉన్నాయి. 369 తర్వాత 11, 21, 555 ఇలా 999 కొన్ని నంబర్స్లో ఒక మ్యాజికల్ పవర్ ఉంది అని మనకు కొన్ని రీసెర్చ్ల ద్వారా తెలియజేశారు. సో అందులో 369 అనేది ఈయన ఎన్నుకున్నారు. ఆ 369 ఫార్ములాని మనము పాటిస్తూ ఈ 17 సెకండ్స్ టెక్నిక్ని ఇంప్లిమెంట్ చేస్తూ మనం మేనిఫెస్టేషన్ని ఎలా ఈజీగా చేసుకోవచ్చు, మనం అనుకున్న థాట్ని ఎలా ఈజీగా నెరవేర్చుకోవచ్చు అన్నది ఒకసారి చూద్దాం. అసలు ఈ 369 ఫార్ములా అంటే ఏంటంటే, మనము అనుకున్నది, దీంట్లో 3 టైప్స్ మెథడ్స్ ఉన్నాయి. మెథడ్ 1 ఏంటంటే, మనం ఏదైతే అనుకుంటామో కోరికని, ఆ కోరికని మార్నింగ్ లేచిన వెంటనే 3 టైమ్స్ రాసుకోవాలి. మార్నింగ్ 3 టైమ్స్ మనం ఆ గోల్ని, మనం ఏదైతే కోరిక కానీ మన గోల్ కానీ ఏదైతే అనుకుంటామో, నెరవేరాలనుకుంటామో, మార్నింగ్ 3 టైమ్స్ రాసుకోవాలి. ఆఫ్టర్నూన్ అదే గోల్ని, అదే కోరికని 6 టైమ్స్ రాసుకోవాలి. మన పుస్తకంలో 6 టైమ్స్ రాసుకోవాలి. మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు దానినే ఫోకస్ చేస్తూ 9 టైమ్స్ రాసుకోవాలి. 3, 6, 9 మార్నింగ్ 3 టైమ్స్ రాసుకోవాలి, ఆఫ్టర్నూన్ 6 టైమ్స్ రాసుకోవాలి, నైట్ 9 టైమ్స్ రాసుకోవాలి. ఇది మెథడ్ 1 అన్నమాట. సో అలా రాసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, మన సబ్కాన్షియస్ మైండ్లో అది రీప్రోగ్రామింగ్ అయ్యి ఆ గోల్ పట్ల మనకు ఫోకస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఇలా మనము
18 డేస్ కానీ 21 డేస్ కానీ 45 డేస్ కానీ అలా చేస్తూ పోవాలి ప్రాసెస్. దీని మీద పూర్తి కాన్ఫిడెన్స్‌తో ఉండాలన్నమాట. ఇంకా సెకండ్ మెథడ్ ఏంటంటే మనం ఏదైతే కోరికని ఆహ్, అనుకుంటామో దాన్ని 3 టైమ్స్ రాసుకోవాలి మార్నింగ్ టైంలో. 6 టైమ్స్ అనుకోవాలి. అంటే బయటకి చదవాలి. 9 టైమ్స్ దాన్ని మనసులో ఊహించుకోవాలన్నమాట. విజువలైజ్ చేసుకోవాలి. సో, ఇది సెకండ్ మెథడ్. థర్డ్ మెథడ్‌లో ఏంటంటే ఈ 17 మినిట్స్ టెక్నిక్‌ని అప్లై చేస్తూ మనము ఈ 369 ఫార్ములాను అప్లై తీసుకుంటామన్నమాట. సో, దీంట్లో ఏంటంటే మనం ఒక టైమర్ పెట్టేసుకొని 17 సెకండ్స్ పాటు 17 సెకండ్ల పాటు అదే ఆలోచనను మనం ఏదైతే కావాలి, ఈ లక్ష్యం నాకు కావాలి అని కోరుకుంటామో మార్నింగ్ 3 టైమ్స్ విజువలైజ్ చేసుకుంటాం. అంటే కళ్ళు మూసుకొని నాకు జాబ్ కావాలి. నాకు ఫలానా తేదీ వరకు ఉద్యోగం ఇచ్చినందుకు యూనివర్స్‌కు కృతజ్ఞతలు అని ఆ 17 సెకన్ల పాటు అదే ఆలోచనని మన రాసే సెంటెన్స్ కూడా అదే లెంగ్త్‌లో ఉండాలి. 17 సెకన్ల పాటు అంటే 2 లైన్స్ మినిమమ్ రాసుకొని అదే థాట్‌ని 3 టైమ్స్ మార్నింగ్ విజువలైజ్ చేసుకోవాలి. ఆఫ్టర్‌నూన్ 6 టైమ్స్ విజువలైజ్ చేసుకోవాలి. నైట్ 9 టైమ్స్ విజువలైజ్ చేసుకోవాలన్నమాట. సో, అలా చేసుకోవడం వల్ల ఆ ఆలోచన మీద మనకు ఫోకస్ వచ్చి దానిని మన ఎనర్జీ మనం క్రియేట్ చేసి ఆ ఆలోచనకు ఒక పవర్ అనేది ఇచ్చేసి మనం ఫ్రీక్వెన్సీని పెంచుతాం అన్నమాట. ఎప్పుడైతే మన ఆలోచన యొక్క ఫ్రీక్వెన్సీ పెరిగిందో మనం ఆ టార్గెట్ వైపు మన గోల్ రీచ్ కావడానికి మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది దారి చూపిస్తుంది అనేది ఈ 369 అండ్ 17 సెకండ్స్ ఈ 2 ఫార్ములాలు అప్లై చేసి మనం తెలుసుకోబోతున్నాం. సో, అందుకోసం మనం ఇప్పుడు ఒక ప్రాక్టీస్ చేద్దాం. మీరందరూ పుస్తకం తీసుకోండి. పుస్తకము, పెన్ను. పుస్తకము, పెన్ తీసుకొని మీ డిజైర్ ఏంటి? మీ కోరిక ఏంటి? అంటే మనకు ఎన్నో కోరికలు ఉంటాయి. మనము ఒక 5 కోరికలు రాసుకొని అందులో ఒకటి ఇన్‌స్టంట్‌గా మనకు కావాల్సింది ఏంటో ఒకటి ఇప్పుడు తీసుకోండి ప్రస్తుతానికి. దాన్ని రాయండి. మీ డిజైర్ ఏంటి? మీరేం కావాలనుకుంటున్నారు? నాకొక ఇల్లు కావాలి, ఒక కారు కావాలి, లేదా ఒక జాబ్ కావాలి, నాకు ఆరోగ్యం పర్ఫెక్ట్‌గా ఉండాలి అనేది 2 లైన్స్‌లో రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ జూలై 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నాకు కారు కావాలి. దానికి టార్గెట్ ఇవ్వండి. మరి గోల్‌కు ఒక టార్గెట్ ఇవ్వాలన్నమాట. అది నెరవేరేదై ఉండాలి. మనము అతిగా ఆశించవద్దు యూనివర్స్ నుంచి ఎప్పుడైనా కూడా. అది మనకు తెలుస్తుంది. మన గోల్ నెరవేరుతుందా లేదా అని మనకు తెలుస్తుంది. అలాంటి గోల్‌ని ఒకటి తీసుకొని సో అండ్ సో డేట్ అండ్ టైం వరకు నా యొక్క గోల్ నెరవేరుస్తున్నందుకు యూనివర్స్‌కు ధన్యవాదాలు రాసుకొని దాన్ని విజువలైజ్ చేసుకుంటాం అన్నమాట. 3 టైమ్స్ రాయండి. మీ యొక్క గోల్‌ని 3 టైమ్స్ మీరు రాసుకోండి. రాయడం వల్ల ఏమవుతుంది అనంటే మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది దాన్ని రిసీవ్ చేసుకుంటుందన్నమాట. మనము రాయకున్నా కూడా విజువలైజ్ చేసుకోవచ్చు. కాకపోతే రాయడం ద్వారా ఇంకా ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుందని నిరూపించబడింది. 3 టైమ్స్ రాయండి. త్రీ టైమ్స్ రాసారా? రాసిన తర్వాత
3 సార్లు రాసిన తర్వాత గట్టిగా 6 సార్లు బయటకి చదవండి. మీరు రాసిన దాన్ని 6 సార్లు 6 టైమ్స్ బయటకి చదవండి. 6 టైమ్స్ చదవండి. ఓకే. ఇప్పుడు కళ్ళు మూసుకొని మనము మన రాసిన దాన్ని మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది మనకు వచ్చేసింది. అది వచ్చేస్తే మనం ఎలా ఫీల్ అవుతాం? హ్యాపీగా, సంతోషంగా మనం ఎలా ఫీల్ అవుతామో ఊహించుకుంటూ 17 సెకండ్స్ పాటు విజువలైజ్ చేసుకుంటాం అన్నమాట. ఆ కోరిక నెరవేరుతున్నట్టుగా మనము మనసులో ఊహించుకుంటాం అన్నమాట. సో, ఇప్పుడు ఆ 9 టైమ్స్ విజువలైజేషన్‌ని మనం ప్రాక్టీస్ చేద్దాం. కళ్ళు మూసుకోండి అందరూ రిలాక్స్‌గా. కళ్ళు మూసుకొని 3 టైమ్స్ డీప్ బ్రీతింగ్ తీసుకోండి. 3 సార్లు డీప్ బ్రీతింగ్ తీసుకొని మీరేదైతే రాసారో, మీరేదైతే కావాలని అనుకుంటున్నారో, ఆ రాసిన అక్షరాలని మనసులో ఊహించుకోండి. అవి కదులుతున్నట్టుగా కలర్‌గా మీ మనసులో ఆ అక్షరాలను ఊహించుకోండి. ఆ డిజైర్ ఏంటో చూడండి మీ కోరికని. ఆ కోరిక నెరవేరితే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఏం చేస్తారు? ఎలాంటి ఎమోషన్స్ వస్తాయి మీకు? హ్యాపీ, పీస్, సంతోషం, నా నా కోరిక నెరవేరింది అనే ఒక ఆనందం. దాన్ని చూడండి మీ మనసులో. యెస్. ఆ కోరిక నెరవేరబోతుంది. నెరవేరింది. అలాంటి హ్యాపీనెస్ మనకొస్తుంది. సో, ఇప్పుడు ఆ కోరిక మీద, ఆ డిజైర్ మీద ఫోకస్ చేస్తూ మన బ్రీతింగ్‌ని అబ్జర్వ్ చేస్తూ మనం 17 సెకండ్స్ పాటు అదే థాట్ మీద ఉండాలి. అదే ఆలోచన మీద ఉండాలి. అది నెరవేరుతున్నట్టుగా. ఓకే. నేను చెప్తూ ఉంటాను. విజువలైజ్ చేయండి ఆ కోరిక నెరవేరుతున్నట్టుగా. డీప్ బ్రీతింగ్ తీసుకోండి. "17 seconds visualization method start."
First time visualization start, 17 seconds. Stop. Deep breathing తీసుకోండి. Second time visualization start. స్టాప్. మళ్ళీ అదే ఆలోచన మీద. థర్డ్ టైం విజువలైజేషన్ స్టార్ట్. స్టాప్. అదే ఆలోచన మీద ఫోకస్ చేస్తూ సార్ డీప్ బ్రీతింగ్ తీసుకోండి, వదలండి. ఫోర్త్ టైం విజువలైజేషన్ స్టార్ట్. స్టాప్. మళ్ళీ రిలాక్స్గా బ్రీతింగ్ తీసుకోండి. ఫిఫ్త్ టైం విజువలైజేషన్ స్టార్ట్. స్టాప్. బ్రీతింగ్ తీసుకోండి రిలాక్స్గా. అదే ఆలోచన మీద ఫోకస్ చేయండి. సిక్స్త్ టైం విజువలైజేషన్ స్టార్ట్. Stop. Seventh time visualization start. Stop. Relax, breathing is eighth time visualization start. Stop. Ninth time visualization start.
స్టాప్ 3 టైమ్స్ బ్రీతింగ్ తీసుకోండి రిలాక్స్గా. సైలెన్స్గా 1 మినిట్ అలాగే ఉండండి. అదే ఆలోచనని ఇంకొక 1 మినిట్ కంటిన్యూ చేయండి. అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. రిలాక్స్. శ్వాసను పీల్చుకుంటూ వదులుతూ ప్రజెంట్ స్టేట్లోకి రండి మెల్లమెల్లగా. కళ్ళు తెరచి గమనించండి. అంటే దీని టెక్నిక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఆలోచనని కాన్స్టెంట్గా ఒక విషయం మీద ఫోకస్ చేస్తే అది రియలైజ్ దానికి ఎనర్జీ వచ్చేసి అది రియలైజ్ అవుతుంది అనేది. ఇప్పుడు మనము ఈ 217 టెక్నిక్ ఫార్ములా ఒకటి 369 అప్లై చేసింది. 369 అనేది మనము 3 టైమ్స్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదండి. దాన్ని అఫర్మేషన్ రాసుకోవచ్చు. మార్నింగ్ 3 టైమ్స్, ఆఫ్టర్నూన్ 6 టైమ్స్, ఈవినింగ్ 9 టైమ్స్. దానికి 17 టెక్నిక్ మనము ఒకే విషయం మీద ఫోకస్ చేస్తే అది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్.